బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న మెస్ నిర్వాహకులను మార్చడంలో అలసత్వం వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే మెస్ నిర్వాహకులను మార్చాలని ట్రిపుల్ ఐటీ వీసీకి ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ల్యాప్టాప్లు, డెస్క్ టాప్లు అందించారు. స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. అవసరమైతే ఇక్కడున్న 2, 3, 4 ఎవరైనా అడ్డం పడితే పోలీసు వాళ్ళకి చెప్పండి, ఇంకోరికి చెప్పండి, తీసవతలు పాడేసి మంచిది పెట్టండి. అదే చెప్పాం కదా లాస్ట్ టైం, మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు కదా. దయచేసి మీరు గౌరవ మంత్రి గారి నాయకత్వంలో, మీ సెక్రటరీ గారి నాయకత్వంలో ఏం చేస్తారో చేసి సాధ్యమైనంత వేగంగా, కుదిరితే ఈ సంవత్సరం ఆఖరి లోపలనే ఫినిష్ చేసి వచ్చే సంవత్సరం ఫస్ట్ డే 1 నుంచి మంచి నాణ్యమైన భోజనం, పిల్లలు మళ్ళీ కంప్లైంట్ అనేది లేకుండా, ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటి నాన్ సెన్స్ లేకుండా దయచేసి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ముగ్గురు రోజు కేబినెట్ సమావేశం ఉన్నా పంపించారు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ కి ముఖ్యమంత్రి గారు ఇస్తున్న గౌరవం, మర్యాదకు అది నిదర్శనం. కాబట్టి ముఖ్యమంత్రి గారు అంత సిన్సియర్ గా, పిల్లల కోసం అంత సిన్సియర్ గా వారు ఉన్నప్పుడు మనం కూడా అంతే ఫాస్ట్ గా రెసిప్రొకేట్ కావాలి కదా. సో మై హంబుల్ రిక్వెస్ట్ యూ వీసీ గారు అండ్ డైరెక్టర్ గారు, దయచేసి దీన్ని ఏదో పెద్ద అంతర్జాతీయ సమస్యలా కాకుండా వెంటనే ఒడగొట్టి ఫటాఫట్ చేయండి. దీనికి సుదీర్ఘంగా లాకండి. మంత్రి గారు గైడెన్స్ ఇస్తారు, మీకు ఎట్లా చేయాలో తొందర చేయండి.